ప్రైజుల దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమిట్లరా, మరి కొన్ని సందేశాలు మీ ముందుకు వచ్చి మాట్లాడేవాళ్ళని ఆశిస్తూ విశ్వాసిస్తూ ప్రార్థిస్తున్నాం. ప్రియమిట్లరా, మీరందరూ కూడా యేసయ్య కృప మీకు అందరికీ తోడైన కాక. యేసయ్య ప్రేమ సహవాసముతో మీరు ఉంటూ ఆత్మీయంగా కొనసాగిస్తున్నారని మీ అనుదినములు కూడా దైవజనం ద్వారా ప్రార్థిస్తూనే ఉంటున్నాం. ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా సజీవుడైన రక్షకుడు ఆయన శిష్యులు ఎప్పుడు ఉండాలని మనం ప్రార్థిస్తాం. ప్రియమిట్లరా, మరి ఈరోజు కొన్ని ప్రాముఖ్యం చెప్పాలని మరి అంశం, మనము ఎవరిని వేటికి వెతకాలి? మనము ఎవరిని వేటిని వెతకాలి? దేవుని వెతకాలి. ఇందులోనూ ద్వితీయోపకాండములోను ఇక్కడ చూడండి, ద్వితీయోపకాండం 4:29లోకి వెళ్తే అక్కడ ఉందసిన మాట అండి. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరుకు వెతికిన ఎడల, అంటే మనం వెతకాలి. వెతికిన ఎడల మీ పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షముగా ఉండను. మన దేవుని దగ్గర ఉన్నాం ఏమండి. ఈ శ్వాసులు ఏం చేస్తారండి? దేవుడి దగ్గరకు ఉంటారు. అప్పుడు దేవుడు మనం చూస్తున్నాడు. ఏది ఇవ్వాలన్నా, ఏమి ఇవ్వాలన్నా, అడగాలన్నా, చేయాలన్నా దేవుడికి తెలుసు. నీ ప్రార్థన చూశాడు, నీ ప్రార్థన ఆలకించాడు. దేవుడి నీ యెహోవాను నువ్వు నెత్తికి ఆయన కృప చూపించుకోవాలని దేవుని అడిగి ఎత్తికిన ఎడల నీ పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయముతో నువ్వు ఎత్తికినప్పుడు ఆయన ఏం చేశాడో నీకు ప్రత్యక్షంగా ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలండి? వెతికినప్పుడు దేవుడు సంగతులన్నీ ఆయన ఏం చెబుతున్నాడు దాన్ని సంభవించిన తర్వాత నీకు బాధ, కన్నీరు, వేద అత్యధికములైన దేవుడైన యెహోవాకు తిరిగి ఆయన మాట విని ఎడల దేవుడైన యెహోవాని కనికరముకు దేవుడు కనుక నిన్ను చెయ్యి ఎడబావడు, నిన్ను నాశనము చెయ్యడు. నీ హృదయము చక్కగా తృప్తిపరుచుకున్నావు, నీ హృదయమును పూర్ణాత్మతో వెతికావు. అప్పుడు ఏం చేశాడు దేవుడు? నీ చెయ్యి ఎడవలేదు. నీ బాధ అయినా, నీ కన్నీరైనా, నీ సమస్య అయినా, కుటుంబల వ్యాధి అయినా, ఏదైనా కనికరమిచ్చే దేవుడు ఆయన సత్య స్వరూపుడు. ప్రియమిట్లరా, కనుక చెయ్యి ఇడవలేదు, నేను నాశనం చేయడు. నీ పిరుతులు ప్రయాణము చేసి నిమ్మందంలో మర్చిపోడు. ఆనాడు పిరుతులను ప్రయాణం చేసిన మరి మోషే కూడా మరి ఎంత ప్రయాణం చేశాడండి? మరి యెహోషువ కదా తన ప్రయాణం చేశాడు. అలాగే భయపడకు, దిగులు పడకు, చింతించుకో, నీకు మోషే తోడినట్లు తోడే ఉంటా. యెహోషువా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని, నన్ను నెత్తుకు అడుగు అని దేవుడు ఎంత చక్కగా మాట్లాడండి. ప్రియమిట్లరా, ఈ సత్యం తెలుసుకోవాలి. ద్వితీయోపకాండములో ముందు ప్రభల అలా సామోతి గంధంలోకి వెళ్తే 8:17లోనూ అక్కడ చిన్న మాట అంది, జాగ్రత్తగా వెతకాలి. ఏంటండి? జాగ్రత్తగా ఉండాలి, వెతకాలి. దేవుడు నిన్ను జాగ్రత్తగా భద్రపరిచాడు. దేవుడు జాగ్రత్తగా నీ కుటుంబాన్ని ఆదరించాడు. దేవుడు జాగ్రత్తగా నిన్ను కనికరిని చూపించి నిన్ను ఎంత చక్కగా ఏర్పడేస్తున్నాడండి. బిడ్డలను చక్కగా ఏర్పడేస్తున్నాడు, చక్కటి భర్త ఇచ్చాడు, చక్కటి భార్య ఇచ్చాడు, నీ కుటుంబాన్ని తల్లిదండ్రులు పోషించాడు, చేసించాడు. అలాంటిది నువ్వు దేవుని ముందు నువ్వు నెత్తికావు, ఆయనని పూర్ణాత్మతో ప్రేమించాడు. అప్పుడు నీ కుటుంబాన్ని ఎలాగొందండి? జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే ఏ దోషము ఏ పాపము ఉండకూడదు. కుటుంబంతో సమూహంగా ఉండి చక్కగా దేవుని ఆరాధించి దేవునికి మొరపెట్టు. అప్పుడు నీ కుటుంబం అంతా ఏమవుద్దండి? అప్పుడు ఏ సైతాను కూడా అటాక్ చేయడు, సైతాను నిన్ను గందరగోళం చేయడు. నీ మీదిని సమాధానం దేవుడు నీకు అనుగ్రహించి అప్పుడు ఏం చేస్తాడు దేవుడు అంటే, నువ్వు ఎక్కడ పైన చేసినా దేవుడు నిన్ను ఎడవాడు, నిన్ను కనికరిని చూపించే దేవుడు, కనికర గల దేవుడు. ప్రియమిట్లరా, ఈ సత్యం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్. ప్రార్థన అండి.
అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాల ప్రభా నాయనా. నాయనా మా బాధ, మా కన్నీరు ప్రభా నాయనా. నాయనా నిన్ను వెతికాం ప్రభా నాయనా. ఈ రోజు ఇంత సత్యమైన వాక్యం ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ప్రభా వెతకన్నా ప్రభా. నిన్ను ఎతికాం ప్రభా. నేను నీ శుద్ధించే ప్రభా. నీ సన్నిధిలో ఉన్నానయ్యా. అయ్యా అయ్యా సమస్యని ప్రభా, ఈ లోకములో ప్రభా ప్రతి పరిష్కారం ఇచ్చే దేవుడా, రక్షగా, దైవ కుమారుడా, ఈ లోకములో మాకు ఆశించదు లేదయ్యా. నాయన కుటుంబములో సంఘ బిడ్డలందరూ దర్శించి ప్రతి కష్టములు లేవలెత్తి ప్రభా, పూర్ణ ఆత్మతో ప్రభా నాయన నువ్వే ప్రభా మా వైపు చూస్తాన్న ప్రభా. ఎడవనన్న ప్రభా, నా చెయ్యి ఎడవనన్న ప్రభా. నిన్ను నాశనం చేయనన్నా తండ్రైనా. గొప్ప దేవుడు ప్రభా, మంచి దేవుడు ప్రభా. ఇలాంటి మాకు సత్యాలు నేర్పించేందుకు ప్రభా అనేక బిడ్డలకు రక్షించండి. అనేక బిడ్డల ప్రభా రక్షణ దయచండి. నిన్ను నమ్మున వాళ్ళు, నమ్మలేని వాళ్ళు సమస్తం మెరుగున్నట్టు ప్రభా వాళ్ళందరూ ఆశిస్తూ నీ మహిమ ఘనత ప్రవాహముల కార్యము దయచమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టములు వేడుకున్నా పరమ తండ్రి. ఆమె ప్రైజులండి. అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను గాక. ఆమెన్. బెదర్ తిమోతి పాల్.